ఓం నమో వెంకటేశాయ. రాజమహేంద్రవరంలో సుప్రసిద్ధమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రధానార్చకులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు అయిన గురువుగారు ఆలయం యొక్క విశిష్టత మరియు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి అమూల్యమైన సందేశాన్ని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్విఘనస గురవే నమఃలో మనం చేసేటువంటి భగవంతుడికి అర్చన కావచ్చు, జపం కావచ్చు, విశేషమైనటువంటి తపస్సు కావచ్చు, ఏదైనా సరే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి ఋషులు వేదం ద్వారా అందించారు. అటువంటి ఈ సమయాలలో మన దేవాలయాలన్నింటిలోనూ కూడా ఈ యొక్క రాజమహేంద్రవరంలో వేయించేసినటువంటి రాజమహేంద్రవర పట్టణంలోనే మొట్టమొదటిగా నిర్మాణం జరిగినటువంటి దేవాలయం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో దగ్గర నిర్మాణం చేసి ఈ దేవాలయాన్ని 50 సంవత్సరాలు పూర్తవుతోంది. అదేవిధంగా ఈ మన దేవాలయంలో స్వామివారికి నిరంతరము కూడా వైఖానస ఆగమోక్త ప్రకారంగా, అంటే తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి అర్చనాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో అదేవిధంగా మన స్వామివారికి కూడా ఇక్కడ వైఖానస ఆగమోక్త ప్రకారంగా అర్చనాది కైంకర్యాలు జరుపుకుంటూ ఈ యొక్క ధనుస్సంక్రమణ మహాపుణ్యకాలంలో స్వామివారికి విశేషమైనటువంటి ప్రతిరోజు కూడా ప్రాతకాల అర్చన, అదేవిధంగా తిరుప్పావై ప్రబంధం, అదేవిధంగా స్వామివారికి విశేషమైనటువంటి తులసీదళములతో సహస్రనామార్చన కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యాలన్నీ కూడా భక్తులందరి యొక్క విశేషమైనటువంటి పర్యవేక్షణలో, కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ రేపు డిసెంబర్ 30వ తారీఖున మనకి విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. మాసాన మార్గశీర్షోహం అని చెప్తోంది శాస్త్రం. మాసాలలో నేనే మార్గశీర్ష మాసాన్ని అని చెప్పి సాక్షాత్తు గీతలో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినట్లుగా మనకి సంవత్సర కాలంలో 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ 24 ఏకాదశులలో ఉత్తమోత్తమైనటువంటిది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. దీనికి ఆ ప్రాశస్త్యం రావడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠాన్ని వదిలి భూమండలానికి వచ్చేటువంటి సమయం ఈ యొక్క ఏకాదశి. ఈ యొక్క ఏకాదశి నాడు మనందరము కూడా ఉత్తరద్వారం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం. ఉత్తరము అని అంటేనే మనకి వైకుంఠానికి మార్గం. మీరందరూ కూడా చూడండి, దక్షిణం ద్వారా కూర్చుని ఏ కార్యక్రమము చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. భగవత్ కార్యక్రమం ఏదైనా సరే దక్షిణముఖంగా కూర్చొని చేయకూడదట. ఎందువల్ల అంటే అది పితృదేవతలకి ఆవాసమైనటువంటి ఆ దిక్కు, ఆ యొక్క దక్షిణము అనేటువంటిది. కానీ ఉత్తరంగా కూర్చుని చేసేటువంటిది ఏదైనా సరే అది భగవదారాధన చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తుందట. తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ ఉత్తరం ద్వారానే చేసేటువంటి అర్చనాది కైంకర్యాలు, విశేషమైనటువంటి తపస్సులు, విశేషమైనటువంటి దాన ధర్మములు, ఇవన్నీ కూడా భగవంతుడిని చేరుకోవడానికి కలిగేటువంటి ఆవాస మార్గాలు. అందువల్లే ఈ యొక్క ఏకాదశి నాడు స్వామి ఆ వైకుంఠంలో ఉత్తర ద్వారం ద్వారా భూమండలంలోకి వచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడట. ముందుగా తులసీ వనంలోకి వెళతాడు స్వామి. వెళ్ళి ఆ బృందావనంలో, తులసీ బృందావనంలో ఆ యొక్క బృందాదేవి యొక్క పాలలల్లుతూ విశేషంగా భూమండలంలోకి విచ్చేసి ఈ భూమండలంలో ఈ యొక్క భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడట. అందుకనే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం రోజు ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది. మోక్షము అనేటువంటిది అంటే స్వామివారిని ఐక్యమైపోవడం, స్వామివారిలోకి ఐక్యమైపోవడం. అటువంటి ఐక్యమైపోయేటువంటి స్థితి కలుగుతుంది, ఈ యొక్క మోక్షము కలుగుతుంది అని చెప్పి ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం రోజు భక్తులందరూ కూడా విష్ణువు యొక్క క్షేత్రాలన్నింటిలోనూ కూడా వైకుంఠ ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని అర్చించినా, విశేషంగా ఆ స్వామివారి నామాన్ని జపం చేసినా
విశేషంగా దాన ధర్మములు చేసుకున్నా అదంతా కూడా వారి యొక్క మోక్షానికి కారణమైనటువంటి మార్గాన్ని చూపెడుతూ ఉంటుంది. మన సనాతన ధర్మం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఈ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారందరికీ కూడా భగవంతుడు ఎల్లవేళలా కూడా రక్షణ కింద ఉండి మనం చేసేటువంటి మార్గాన్ని సుగమం చేసి మనకి మోక్షాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ధనుస్సంక్రమణ మహాపుణ్యకాలంలో మన స్వామివారి యొక్క దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా ఆ మోక్ష మార్గాన్ని తెలుసుకుని స్వామివారి యొక్క సన్నిధానానికి చేరుకోవాలి అని చెప్పి విశేషంగా ఆకాంక్షిస్తున్నాం.